Hello everyone, welcome to Telugu One Academy. Today we are going to study about the biotechnology basics part 2. సో ఈ టాపిక్లో అండి మనం డిస్కస్ చేసేసి ఎడిటింగ్ అంటే ఏంటి, జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి, దాంతోపాటు విల్ ఆల్సో డిస్కస్ ద ఎంజైమ్స్ యూజ్ ఇన్ ద జీన్ ఎడిటింగ్ టెక్నిక్ అండ్ విల్ ఆల్సో యూజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ CRISPR Cas9 టెక్నాలజీ. ఆ తర్వాత జీన్ ఎడిటింగ్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో కూడా ఈ యొక్క క్లాస్లో మనం తెలుసుకుందాం. సో గోయింగ్ నౌ, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ జీన్ ఎడిటింగ్? జీన్ ఎడిటింగ్ అంటే ఏంటి అంటే ఒక జెనెటిక్స్ని లేదా ఒక డిఎన్ఏని మోడిఫై చేయడమే. ఓకే, మనకు కావాల్సినటువంటి ఒక డిఎన్ఏ మాలిక్యూల్ని తీసుకొచ్చి ఆ డిఎన్ఏకి అంటిస్తే కొత్త ఫామ్ అయ్యే డిఎన్ఏనే మనం చేసేటువంటి జీన్ ఎడిటింగ్. జీన్ని ఎడిట్ చేస్తున్నాం. ఎలా అయితే కంప్యూటర్లో తప్పులు ఏమైనా ఉంటే వాటిని బ్యాక్ స్పేస్ చేసి దాంట్లో యాడ్ చేస్తాం చూడండి కొత్తది, సేమ్ అదే. అవసరం లేని దాన్ని పీకేసి అవసరం ఉన్న దాన్ని యాడ్ చేయడమే gene editing. Is a type of genetic engineering in which DNA is inserted, deleted, modified or replaced in the genome of a living organism. Unlike early genetic engineering, the technique that are randomly inserted genetic material into the host genome, gene editing targets the insertion into a specific లొకేషన్. మామూలుగా పాత జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఎక్కడెక్కడనో పోయి జీన్స్ అంటుకుంటుంది, కానీ నేను టార్గెటెడ్ లొకేషన్ ఈ జీన్స్పై అదే జెనెటిక్ లొకేషన్లో అంటుకుంటేనే నాకు ఆ వ్యాధి తగ్గుతుందని కనిపెట్టి ఆ లొకేషన్ స్పెసిఫిక్గా ఎడిటింగ్ చేస్తాము. లొకేషన్ స్పెసిఫిక్గా మనం జెనెటిక్ అడిషన్ చేస్తే దాన్ని జీన్ ఎడిటింగ్ అంటాము. So enzymes used for gene editing. What are the different enzymes technique used for gene editing ante? See, enzymes which cut DNA are known as engineered nucleus. Okay, మామూలుగా డిఎన్ఏని మామూలుగా మన కత్తెలతో కట్ చేసినట్టు కట్ చేయలేం కదండి. ఎంజైమ్స్ని యూజ్ చేసి విల్ బ్రేక్ దట్ న్యూక్లియస్ అండ్ ఆల్సో అటాచ్ దట్ న్యూక్లియస్. సో డిఎన్ఏ is inserted, deleted or replaced in genome of a living organisms using engineered nucleus or molecular scissors అనే వాటిని యూజ్ చేసి మనం వాటిని కట్ చేస్తాం. కరెంట్లీ దెర్ ఆర్ 4 ఫ్యామిలీస్ ఆఫ్ ఇంజనీర్డ్ న్యూక్లియస్ లేదా మాలిక్యులర్ సీజర్స్. 4 మేజర్ ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఆ 4 మేజర్ ఫ్యామిలీస్ మీరు దయచేసి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ మెగా న్యూక్లియసెస్. నెక్స్ట్ ఈజ్ జింక్ ఫింగర్ న్యూక్లియాసిస్. నెక్స్ట్ ఈజ్ transcription activator like effector based nucleases talina. Transcription activator like effector based nucleases talina. మళ్ళీ చెప్పాను, 2 సార్లు చెప్పాను. clustered regularly interspace short palindromic repeats లేదా CRISPR Cas system. ఏంటండి? clustered regularly interspaced short palindromic repeats, CRISPR Cas system. These nucleases create site specific double stranded breaks and desired locations in the genome. ఏం చేస్తుందండి, ఎక్కడైతే కట్ చేయాలో అక్కడ లొకేషన్ స్పెసిఫిక్గా వెళ్ళి అక్కడ కట్ చేసి మీకు జెనెటిక్స్ని లేదా మీ జీన్ని రెడీగా పెడుతుంది. సో మీరు ఇన్సర్ట్ చేసే కొత్త జీన్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి కట్ చేసిన ఖాళీగా ఉన్న పొజిషన్లో ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మరి ఇందులో మేజర్ టెక్నాలజీ ఏదైనా ఉంది అంటే, చీపర్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే, అందరికీ అవైలబుల్గా ఉన్న టెక్నాలజీ అంటే దాని పేరే CRISPR Cas9 టెక్నాలజీ. ఓకే, CRISPRకి ఎలాబరేషన్గా మీకు ఇంతకుముందే నేను దాని డెఫినేషన్ మొత్తం చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ Cas9 గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వాట్ ఈస్ దిస్ CRISPR Cas9 అంటే ఏంటి అంటే, ఏ డైనమిక్ వర్సటైల్ టూల్ that allows us to target nearly any genomic location and potentially repair broken genome. ఒక జీన్స్లో ఏ లొకేషన్ అన్న బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని అతికించే అంత సత్తా కలిగినటువంటి టెక్నాలజీయే ఈ యొక్క CRISPR Cas9 యొక్క టెక్నాలజీ. ఇట్ కెన్ రిమూవ్, యాడ్, ఆల్టర్ స్పెసిఫిక్ DNA సీక్వెన్సెస్ ఇన్ ద జీనోమ్ ఆఫ్ హయ్యర్ ఆర్గానిజమ్స్. మామూలుగా CRISPR అంటే నేను చెప్పానండి, క్లస్టర్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలియాండ్రోమిక్ రిపీట్స్. Clustered regularly interspaced short palindromic repeats are sections of DNA and are sections of genetic code containing short repetitions of base sequences followed by spacer DNA segments. స్పేస్ ఇచ్చేటివి షార్ట్ DNA సెగ్మెంట్స్ అన్ని CRISPRలో ఉంటాయి. మరి Cas9 అంటే ఏంటి? దిస్ Cas9 is the protein, is an enzyme
that cuts, that uses the synthetic guide RNA to introduce a double-stranded break at specific location within the strand of DNA. It is system used by bacteria cells to recognize and destroy viral DNA and form adaptive immunity. ఏంటండి ఈ క్రిస్పార్ అనేది డిఎన్ఏ అయితే అది స్పేసర్ అయితే ఇన్సర్ట్ చేసేటువంటి మీ యొక్క కాంపోనెంట్ అయితే Cas9 వచ్చేసి మాలిక్యులర్ సీజర్. Cas9 is nothing but molecular scissor. సింపుల్గా దిస్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్స్ CRISPR Cas9 వెరీ బ్యూటిఫుల్లీ అండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే ఇది Cas9 ప్రోటీన్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ విత్ ద గైడ్ RNA ఇన్ ద సెల్. ఈ ప్రోటీన్ వచ్చేసి ఇలా ఒక దగ్గర అటాచ్ అవుతుందండి. ఇది మనం డిలీట్ చేసేటువంటి మామూలుగా మనం డిలీట్ చేసేటువంటి సెల్. ఈ డిలీట్ చేసేసాం. ద కాంప్లెక్స్ అటాచ్ టు ఏ మ్యాచింగ్ జీనోమిక్ DNA సీక్వెన్స్ అడ్జస్టెడ్ టు ఏ స్పేస్ ఆర్ ఎల్లో సెగ్మెంట్. చూడండి ఈ స్పేస్ ఆర్ వచ్చేసి Cas9లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్ఎన్ఏ ఏందండి, నాకు డిజీజ్ ఆర్ఎన్ఏ ఏదైతే నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నానో ఫస్ట్ నేను అందులో వేస్తా. సో సేమ్ ఉంటాయి కాబట్టి అతుక్కున్న తర్వాత నేను మాలిక్యులర్ సీజర్స్ యూజ్ చేసి ఈ యొక్క పార్ట్ని తీసి పడేసా. ఐ విల్ రిమూవ్ దట్ పార్ట్ అండ్ ఐ విల్ అటాచ్ దిస్ రిమైనింగ్ పార్ట్ ప్రోగ్రామ్ డిఎన్ఏ. దీనికి కొత్త పార్ట్ యాడ్ చేస్తా. ఏదైతే నేను కావాల్సుకున్నటువంటి డిజైర్స్ ఉన్న డిఎన్ఏ ఉంటుందో అది ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. సో చూడండి ద Cas9 RNA కాంప్లెక్స్ కట్స్ ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. చూడండి ఈ పార్ట్ మొత్తాన్ని కట్ చేసింది. ఈ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి ఖాళీ చేసేసింది. ద ప్రోగ్రామ్ డిఎన్ఏ మే బి ఇన్సర్టెడ్ అట్ ద కట్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీ వంశపారంపర్యంగా ఏదైనా వ్యాధులు వస్తున్నాయి అనుకోండి, డయాబెటీస్ అనేది వంశపారంపర్యంగా ఉందనుకుందాం. దెన్ వాట్ హ్యాపెన్, మీ పిల్లలకి ఆ యొక్క డయాబెటీస్ అనే వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి వారి యొక్క డిఎన్ఏలో ఉన్న ఈ డయాబెటీస్ అనే సెగ్మెంట్ని తీసేసి హెల్దీ నాన్ డయాబెటిక్ డిఎన్ఏని అక్కడ ఇన్సర్ట్ చేస్తారు. తద్వారా ద చైల్డ్ మే నాట్ గెట్ డయాబెటీస్. ఓకే, హౌ డస్ ద CRISPR Cas9 వర్క్స్, అది వర్కింగ్ ఎలా చేస్తుంది? ఓకే, CRISPR scans the genome looking for the right location and uses the Cas9 protein as a molecular scissor to snap out through the DNA. ఇంతకుముందు మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి పాయింట్ని వర్డ్ ఫార్మాట్లో ఇచ్చానండి. సో ప్లీజ్ ట్రై టు పాస్ దిస్ అండ్ రీడ్ ఇట్ సో దట్ యు అండర్స్టాండ్ ద డయాగ్రామ్ మోర్ క్లియర్లీ. మళ్ళీ రిపీటేషన్ వద్దు. విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, వాట్ ఆర్ ద ప్రోస్ ఆఫ్ జైన్ ఎడిటింగ్? మనకున్న లాభాలు ఏంటి జీన్ ఎడిటింగ్ ద్వారా? సింపుల్ అండి, యూ పొటెన్షియల్లీ డిక్రీజ్ ఆర్ ఈవెన్ ఎలిమినేట్ ద ఇన్సిడెంట్ ఆఫ్ మెనీ సీరియస్ జెనెటిక్ డిజీజెస్. వంశపారపర్యంగా వచ్చేటువంటి ఎన్నో డిజీజెస్ని తగ్గవచ్చు. అదేవిధంగా డిజీజ్ కాజింగ్ జీన్స్ని తీసేయవచ్చు, మీరు హెల్తీగా ఉండొచ్చు. ఆల్సో బి పాసిబుల్ టు ఇన్స్టాల్ జీన్స్ దట్ ఆఫర్ లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఇన్ఫెక్షన్. మిమ్మల్ని జీవితాంతం కాపాడే లేదా ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న పర్సన్గా కూడా తయారు చేయవచ్చు. మరి జీన్ ఎడిటింగ్లో ఉన్న కాన్స్ ఏంటి అంటే మంచితనం లేదు, అంటే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ అంటే, సో ద డిసడ్వాంటేజెస్, ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ అండి. లాంగ్ టర్మ్లో మనిషికి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో మనకు తెలియదు. రిస్క్ ఆన్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్, ఆఫ్ టార్గెట్ మ్యూటేషన్స్. ఓకే, ఏదైనా ఇంకా చెత్త మ్యూటేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా దీన్ని బయో వెపన్గా కూడా యూజ్ ఫర్ బయో వార్కి యూజ్ చేసేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అన్ఫోర్సీన్ అండ్ వైడ్ స్ప్రెడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద పార్ట్స్ ఆఫ్ జీనోమ్. ఇట్ ఈస్ అన్ఎథికల్. ఒక పర్సన్ ఇప్పుడు పుట్టబోయే పిల్లలకు కూడా పుట్టే ముందే మనం జీన్ ఎడిటింగ్ చేస్తే, వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే మనం ఎవరమండి? అది ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇస్తుందో తెలియదు. ఇదే విధంగా 2018లో 2018లో ఒక చైనీస్ సైంటిస్ట్ ఇద్దరు ట్విన్స్ని, ఓకే అమ్మాయిలని ఏం చేశారంటే, ఇద్దరు ట్విన్స్ అమ్మాయిలను పుట్టించేటప్పుడు వారిపైన CRISPR Cas9 టెక్నాలజీ యూజ్ చేసి వారు HIV ఇమ్యూన్గా తయారు చేశారు. అది ఓకే, అది మంచిదే. కానీ పర్మిషన్ లేకుండా, ప్రపంచానికి తెలియకుండా మీరు అలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టకపోయి ఉంటే, ఆ పిల్లలు ఇంకా ఏదైనా కొత్త వైరస్తో పుట్టి ఉంటే
లేదా వాళ్ళు హెచ్ఐవి ఇమ్యూన్ కాకుండా హెచ్ఐవి స్ప్రెడర్స్ అయి ఉంటే నష్టం జరిగేది ఎవరికండి? మొత్తం ప్రపంచానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ సైంటిస్ట్ని వెంటనే అరెస్ట్ చేశారు, జైలుకి పంపించడం జరిగింది. సో బయోటెక్నాలజీ ఎథికల్గా చాలా జాగ్రత్తగా చేయాలండి. చనిపోయే పరిస్థితి, లైఫ్ లాంగ్ ఇల్నెస్, చాలా నొప్పితో ఉన్న పర్సన్స్కి మాత్రమే ఈ టెక్నాలజీని యూజ్ చేయాలి. అనవసరంగా కొత్త టెక్నాలజీస్ కనిపెట్టడానికి లేదా అనవసరమైన హార్మ్ఫుల్ అయ్యే వాటిని ల్యాబొరేటరీస్లోనే దాచిపెట్టాలి తప్ప జనాల్లోకి వదలకూడదు. ఎస్పెషల్లీ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని మనము పబ్లిక్లో వదిలితే అది ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుందో మనకు తెలియదు. ఇప్పటికే బీటీ కాటన్ వదిలిన తర్వాత ఆ బీటీ కాటన్ విత్తనాల నుంచి తీసినటువంటి ఆయిల్ వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, బీటీ బ్రింజాల్ తిన్నటువంటి ఆవుల్లో లేదా ఎనిమల్స్లో దే ఆర్ నాట్ హెల్దీ, దే విల్ డై ఈజీలీ. So because of that poisonous nature of genetic engineering, we have to be very careful with this technology. అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ని మీరు ఏమంటారంటే డబుల్ ఎడ్జ్ స్వార్డ్, రెండు వైపుల పదునున్న కత్తిలా భావించాలి. ఎటు వైపు నరుగుదామని చూసినా మీకే దెబ్బ తాకుతుంది. సో it will become a tool for selecting desired characteristics such as intelligence and attractiveness. ఒక సూపర్ హ్యూమన్ని తయారు చేసి వాన్నే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ఫ్యూచర్లో డిజైనర్ బేబీస్కి కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ జీన్ ఎడిటింగ్? మామూలుగా యూఎస్ఏలో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ జేమ్ ఆర్ క్లాపర్ గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క జెన్ ఎడిటింగ్ ద్వారా మీరు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని కనిపెట్టవచ్చు, లేక రోగ నిరోధక శక్తులు కలిగి ఎక్కువ ఉన్నటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కనిపెట్టి ఎందరో మందికి ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ఇండైరెక్ట్గా మీరు బయో వార్ని స్టార్ట్ చేయొచ్చు, లేదా వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా కూడా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది లో కాస్ట్ టెక్నాలజీ అవ్వడం ద్వారా, అందరికీ అందుబాటులో ఉండడం ద్వారా ఇది టెర్రరిస్టులు కనుక చేరుకుంటే అది మానవ జాతికే భయంకరంగా మారుతుందని కూడా వారు చెప్పారు. మరి భారతదేశంలో జీన్ ఎడిటింగ్ అలౌ ఉందా లేదా, దాని యొక్క స్టేటస్ ఏంటి అంటే, భారతదేశంలో జీన్ ఎడిటింగ్ అనేది దెర్ ఈజ్ నో లా ఫర్ ఫార్బిడింగ్. ఇప్పటివరకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి లాని ఫ్రేమ్ చేయలేదు దీన్ని ఆపడానికి, అరికట్టేందుకు. కానీ however, Drug Controller General of India is trying to use interpretations of existing laws on drugs to clamp down improper use. Okay, the guidelines listed by Indian Council of Medical Research state that germline editing is forbidden. ఓకే, అది ఏదైతే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా పిల్లలను పుట్టించడమో లేదా బేసిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఏదైనా ఆర్గానిజం తయారు చేయడమో అలాంటివి, ఓకే, జర్మ్స్ని తయారు చేసినటువంటి బయోటెక్నాలజీ ఇండియాలో అలౌ లేదు ఐసీఎంఆర్ ప్రకారం. కానీ ఇప్పటివరకు అయితే మనకు క్లియర్ కట్ లా ఫ్రేమ్వర్క్ ఆన్ జెనెటిక్ ఇంజనీరింగ్ లేదు కనుక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మన భారతదేశంలో. సో నెక్స్ట్ జెన్ ఎడిటింగ్ చూసాం, మరి ఇప్పుడు జీన్ స్లైసింగ్ చూద్దాం. ఎడిటింగ్లో మనం కట్ చేసి బయటపడేసామండి, కానీ స్లైసింగ్లో ఏం చేస్తామో చూద్దాం. ఇస్ ఎ టెక్నిక్ దట్ ఎయిమ్స్ టు రిడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ ద కరస్పాండింగ్ జీన్. కేవలం దాన్ని కట్ చేస్తాం అంటే ఆపేస్తాం, అంటే దానికి పాస్ బటన్ పెడతాం అనమాట. తీసుకుపోయి ఓ ప్రోటీన్, నువ్వు డయాబెటీస్ ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోటీన్ ఆగిపోయి ఇంకా అని దాన్ని పాస్ చేసేదే జీన్ స్లైసింగ్. ఇట్ ఈస్ జనరల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ స్విచ్చింగ్ ఆఫ్, దాన్ని స్విచ్ బంద్ చేసాం ఆ పార్ట్ యొక్క ప్రోటీన్కి ఆఫ్ ద జీన్ బై మెకానిజం అదర్ దెన్ జెనెటిక్ మోడిఫికేషన్. It occurs when RNA is unable to make a protein during translation or gene expression. In groundnut case, మామూలుగా ఒక గ్రౌండ్నట్ చేసామండి ఇదే టెక్నిక్ ద్వారా. The researchers designed two small RNA molecules that silence the fungal genes which produce alpha toxin. ఏదైతే హార్మ్ఫుల్ టాక్సిన్స్ ఈ గ్రౌండ్నట్లో ప్రొడ్యూస్ అవుతున్నాయో ఫంగస్ అటాక్ అవ్వడం ద్వారా వాటిని సైలెంట్ చేసేందుకు రెండు ఆర్ఎన్ఏ స్ట్రాండ్స్ తీసుకొని ఆ డిఎన్ఏ అంటేసారండి. అంటేస్తే అది ఆల్ఫా టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. When fungus and the plant come in contact with each other, small RNA molecules from the plant enter the fungus and prevent it from providing alpha toxin by corresponding gene. Next important technology, that is RNA interference. What is RNA interference అంటే ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది దీని గురించి ఫిలిమ్స్ పర్పస్లో. ఓకే, సో RNA interference is a gene slicing technique. చూడండి,
నేను అందుకే జీన్ స్లైసింగ్కి అందుకే మీకు జీన్ స్లైసింగ్ అంటే ఏంటో ఫస్ట్గా మీకు మెన్షన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే RNA interference is a gene slicing technology that inhibits protein synthesis in target cells by using double stranded RNA. రాసుకోవాలి డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. మామూలుగా ఈ ఆర్ఎన్ఏని ఆ డిఎన్ఏతో అతికేసి ఆ జీన్ని లేదా ఆ ప్రోటీన్ని సైలెంట్ చేస్తుంది. ప్రోటీన్ నువ్వు ఇంకా ఎంజైమ్స్ని క్రియేట్ చేయలేవు, సైలెంట్గా ఉండు, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఓకే, బై యాంటీసెన్స్ టెక్నాలజీ త్రూ సింగిల్ స్ట్రాండెడ్ RNA సేమ్ కెన్ బి అచీవ్డ్ బై సింగిల్ స్ట్రాండెడ్ RNA కూడా చేస్తాం, కానీ RNA ఇంటర్ఫరెన్స్లో డబుల్ స్టాండర్డ్ RNAని తీసుకున్నాం. RNA interference technologies are now known for formulate drugs capable of reducing cholesterol levels by half. The technology finds immense importance in treating acute viral infections like HIV/AIDS because of the well-studied life cycle and pattern of gene expression of HIV. సింపుల్గా చెప్తానండి, హెచ్ఐవి పేషెంట్స్కి హెచ్ఐవి వైరస్ని సైలెంట్ చేయాలండి. ఆ వైరస్ మనిషిలో ఒక డిఎన్ఏలో కలవడం ద్వారా ఆ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ వైరస్ని నేను కొద్దిసేపు సైలెంట్ చేయాలి. సైలెంట్ చేయడం అంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసి సైలెంట్ చేయొచ్చు కదా. RNA ఇంటర్ఫిరెన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేసి నా బాడీలో అది ఎక్కించుకుంటే ఏమవుతుందండి, ఒకవేళ హెచ్ఐవి పేషెంట్ బాడీలో కనుక నేను ఎక్కిస్తే అది ఆ హెచ్ఐవి పేషెంట్కి హెచ్ఐవి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పాస్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు హెచ్ఐవి ఎగ్జాంపుల్ ఇచ్చామంటే హెచ్ఐవి యొక్క పూర్తి లైఫ్ సైకిల్ మనం ఎలాబరేట్గా స్టడీ చేస్తున్నాం కాబట్టి హెచ్ఐవి మనం కేస్ స్టడీ తీసుకున్నాం. ఓకే, అదేవిధంగా సేమ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ హ్యావ్ షోన్ బై యాంటీసెన్స్ టెక్నాలజీ in providing a variety of tomato with increased shelf life known as flavor saver. Okay, next it can be said that in the near future antisense technology could be used in targeting cancer. Okay, క్యాన్సర్ ని కూడా తగ్గించేందుకు ఈ యొక్క టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ we will learn about gene therapy. మరి జీన్ థెరపీ అంటే ఏంటి? Okay, gene therapy is a technique that modifies a person's genes to treat or cure diseases. Gene therapies can work by several mechanisms. ఏ విధంగా వర్క్ చేస్తుందండి జీన్ థెరపీ అంటే? ఇప్పటిదాకా చూసినటువంటి టెక్నాలజీస్, జీన్ ఎడిటింగ్ కానివ్వండి, జీన్ స్ప్లైసింగ్ కానివ్వండి, we will use those technologies in gene therapy. For example, replacing a disease causing gene with a healthy copy. Gene editing, inactivating a disease causing gene that is not functionally, దాన్ని జీన్ స్ప్లైసింగ్ అంటాం. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ఆర్ మోడిఫైడ్ జీన్ ఇన్ టు ద బాడీ టు హెల్ప్ ఆర్ ట్రీట్ ఎ డిజీజ్, దాన్ని జీన్ ఎడిటింగే అంటాం. సో జీన్ థెరపీ ప్రోడక్ట్స్ ఆర్ బీయింగ్ స్టడీడ్ టు ట్రీట్ డిజీజెస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్, జెనెటిక్ డిజీజెస్ అండ్ ఇన్ఫెక్షియస్ డిజీజెస్ని కూడా తగ్గించేందుకు మనం ఈ టెక్నాలజీ చూస్తాం. మామూలుగా రెండు మేజర్ టైప్స్ ఆఫ్ జీన్ థెరపీస్ ఉంటాయండి. దట్ ఈస్ వన్ ఇస్ సొమాటిక్ జీన్ థెరపీ, నెక్స్ట్ ఈజ్ జర్మ్లైన్ జీన్ థెరపీ. సొమాటిక్ జీన్ థెరపీలో అండి ఎఫెక్ట్స్ విల్ నాట్ బి ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఆ పర్సన్కి మాత్రమే ఆ థెరపీ వర్తిస్తుంది. కానీ ఏదైతే జర్మ్లైన్ జీన్ థెరపీ ఉంటుందో అది పర్మనెంట్గా మీ జెనెటిక్స్లో లోపలనే ఉండిపోయి మీకు పుట్టే పిల్లలకు కూడా అటువంటి వ్యాధి రాకుండా చూస్తుంది. కాబట్టి ఎఫెక్ట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్, దట్ ఈజ్ జర్మ్లైన్ జీన్ థెరపీ అండ్ సొమాటిక్ జీన్ థెరపీ. సో జీన్ ఎడిటింగ్ వర్సెస్ జీన్ థెరపీ. ఎడిటింగ్కి థెరపీకి తేడా ఏంటి? మామూలుగా ఎడిటింగ్లో కేవలం రిప్లేస్ చేస్తాం, దీంట్లో ఏం చేస్తామో కూడా చూద్దాం ఒకసారి. ఇన్ జీన్ ఎడిటింగ్ ఏ మ్యూటేటెడ్ జీన్ ఈజ్ రివైజ్డ్, రిమూవ్డ్ ఆర్ రిప్లేస్డ్ అట్ DNA లెవెల్. Okay, but in gene therapy the effect of mutation is offset by inserting a healthy version of gene and disease related genes remain in the జీనోమ్. ఏం చేస్తున్నామండి, డిజీజ్కి సంబంధించిన జీనోమ్ అందులోనే ఉంటుంది, కానీ ఏదైతే ఇంకొక కొత్త జీనోమ్ యాడ్ చేస్తానో ఆ జీనోమ్ ఈ డిజీజ్కి సంబంధించిన జీనోమ్ని సైలెంట్ చేస్తుంది, పాస్ చేసి మళ్ళీ మనకి ఇంకా కొంచెం హెల్త్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ మై ఫ్రెండ్స్ బిట్వీన్ జీన్ ఎడిటింగ్ అండ్ జీన్ థెరపీ. But both approaches may provide a durable benefits to the patients, and both therapy and editing alone or in combination may tend themselves to development or transformative genomic medicines. Okay,
నెక్స్ట్ మైటోకాండ్రియల్ జీన్ థెరపీ అండి. ఇది త్రీ పేరెంట్ బేబీ అని కూడా అంటాం. 3 పేరెంట్ బేబీ. ఓకే, మామూలుగా మైటోకాండ్రియా అనేది మైటోకాండ్రియా బేస్డ్ డిసీజెస్ ఉంటాయండి. అది కేవలం తల్లి నుంచి మళ్ళీ పిల్లలకు సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే మదర్ ఈజ్ ద కాంట్రిబ్యూటర్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ కేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎగ్. మదర్ యొక్క ఎగ్లో మైటోకాండ్రియా ఉంటుందండి. ఒకవేళ ఈ మైటోకాండ్రియా డిసీజ్డ్ అయి ఉంటే, ఓకే, దెన్ వాట్ దే డూ ఈస్ దే టేక్ అనదర్ ఎగ్ ఫ్రమ్ అనదర్ మదర్. వేరే తల్లి నుంచి ఇంకొక ఎగ్ తీసుకుంటారు. ఇది ఉమెన్ 1 అనుకుందాం, ఇది ఉమెన్ 2 అనుకుందాం. వీళ్ళిద్దరికి 2 మైటోకాండ్రియాస్ ఉన్నాయి. ఉమెన్ 1 మైటోకాండ్రియా డ్యామేజ్డ్ అండి, అందుకే ఎల్లో పెట్టాను. ఉమెన్ 2 మైటోకాండ్రియా హెల్దీ. ఓకే, వీడి ఉమెన్ 1 యొక్క హస్బెండ్ కూడా హెల్దీ స్పర్మ్ ఉంది. బట్ దిస్ ఉమెన్ 1 మైటోకాండ్రియా పాడైపోవడం వల్ల పిల్లలు సరిగా పుట్టకపోవచ్చు. అందుకని ఏం చేస్తానంటే ఇందులో ఉన్నటువంటి హెల్దీ మైటోకాండ్రియాని నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇందులో ఉన్న డ్యామేజ్ మైటోకాండ్రియాని నేను తీసేస్తాను. ఓకే, దట్ ఈస్ వాట్ మైటోకాండ్రియా హ్యాస్ కమ్ ఫ్రమ్ అనదర్ మదర్. ఓకే, దాని యొక్క ఓవం వేరే మదర్ది, ఎగ్ మాత్రం ఒకటే ఫాదర్ది. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ 3 పేరెంట్ బేబీ. ఏమంటామండి? 3 పేరెంట్ బేబీ. దాని నుంచి నేను ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. బేసికలీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మైటోకాండ్రియా అని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాము. దాంట్లో డిఎన్ఏ అనేది ఉంటుంది. ప్రతి సెల్లో డిఎన్ఏ ఉంటుంది, కానీ మైటోకాండ్రియా పర్సంటేజ్ ఆఫ్ డిఎన్ఏ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 0.1% or 1%. సో దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో దిస్ ఈజ్ హౌ ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. దీన్ని ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటామండి. ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ లేదా మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఇక్కడ నుంచి హెల్దీ న్యూక్లియస్ని తీసుకొచ్చి అన్హెల్దీ న్యూక్లియస్ ప్లేస్లో పెడతామండి, డోనార్ న్యూక్లియస్లో. ఆ తర్వాత ఎగ్ని స్పర్మ్తో కలిపేసి వి విల్ ఫర్మెంట్ ఇట్, we will make it a baby and అంటే బేబీ ఫామ్ చేయమండి. we will make the mitosis meiosis happen and we will send it to the mother. నెక్స్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్. అంటే మీ యొక్క జీన్స్ని ఒక సీక్వెన్స్గా దాన్ని స్టడీ చేయడానికి నేను క్లియర్గా దాన్ని ఒక నోట్ ఫార్మాట్లో పెట్టుకోవడం. జీనోమ్ సీక్వెన్సెస్ ఈజ్ అ ప్రాసెస్ దట్ ఇన్వాల్వ్స్ డెసిఫరింగ్ ద ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇన్ అన్ ఇండివిజువల్. దిస్ డెసిఫరింగ్ ఆర్ రీడింగ్ ఆఫ్ ద జీనోమ్ ఈస్ కాల్డ్ జీన్ సీక్వెన్సింగ్. జీన్ని మీరు క్లియర్గా చదవడాన్ని, దాని గురించి పూర్తిగా రాయడాన్ని జీనోమ్ సీక్వెన్సెస్ అంటాము. Costs of sequencing differ based on the methods employed to do reading or accurate stressed upon decoding the genome. మీరు జీనోమ్ని రీడ్ చేయాలి, దాన్ని డీకోడ్ చేయాలి అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తామన్నమాట. మనకు జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు అవసరం? ఎందుకంటే అండి ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకమైన వ్యాధులు ఉంటాయండి. మామూలుగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది హెచ్పివి వైరస్ ఉంటుంది. ఈ హెచ్పివి వైరస్ ప్రివలెన్స్ వచ్చేసి హై క్వాంటిటీలో ఎక్కువ మొత్తాదులో మనకి ఇండోనేషియా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను జీనోమ్ సీక్వెన్సెస్ చేశాను హ్యూమన్ది, ఏది ఇండోనేషియాకు చెందినటువంటి వ్యక్తిది, ఇండియాకు చెందినటువంటి వ్యక్తిది, తద్వారా మనకి ఏం తెలుస్తుందండి, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద చేంజ్ ఆఫ్ బోత్ పీపుల్, ఇద్దరు పీపుల్ డిఎన్ఏలో ఏది ఉండడం వల్ల ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనే దాని గురించి నేను స్టడీ చేయవచ్చు. డిజీజెస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతున్నాయి, అదే పాపులేషన్కి ఎందుకు కాన్సన్ట్రేట్ అయి ఉంది, అదే చోట్ల ఈ డిజీజెస్ ఎందుకు ఉన్నాయి అన్న దాని గురించి నేను క్లియర్గా తెలుసుకోవచ్చు. నియర్లీ 10,000 డిజీజెస్ ఇంక్లూడింగ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, థాలిస్మేనియా ఆర్ నోన్ టు హ్యావ్ రిజల్ట్ ఫ్రమ్ సింగిల్ జీన్ మల్టీఫంక్షన్. ఒక్క జీన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయని తెలుసుకుంటాం. కాబట్టి యూ నీడ్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ ద జీన్ ఈజ్, అది ఎలా వర్క్ చేస్తుంది, ఏ ప్రాంతంలో ఏ ప్రోటీన్స్ ఉన్నాయి, అవి ఏ ప్రోటీన్స్ ఎటువంటి ఎంజైమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని తెలుసుకోవాలి. అయితే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీన్ సీక్వెన్సింగ్ స్టడీ కోసం తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫస్ట్ ఇనిషియేటివ్ ఈజ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అండి. భారత సంతతికి చెందినటువంటి దాదాపు 10,000 మందిని వారి యొక్క శాంపుల్స్ తీసుకొని, డిఎన్ఏ శాంపుల్స్, బ్లడ్ కానీ యూరిన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ దే వాంట్ టు మేక్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ ఇండియన్స్ అనమాట. సో తద్వారా ఏమవుతుందంటే జీనోమ్ని సీక్వెన్స్ చేయడం ద్వారా
వారికి సూటబుల్ మెడిసిన్స్ని తయారు చేయవచ్చు, వాటికి సూటబుల్ డయాగ్నాస్టిక్స్ని తయారు చేయవచ్చు. సో సచ్ ఎ వే యూ కెన్ ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్. Taking the inspiration from Human Genome Project, Department of Biotechnology initiated ambitious project of Genome India project on 3rd January 2020. Genome India aims to collect 10,000 genetic samples from citizens across India to build reference genome. సో ఇక్కడ చూడండి, మామూలుగా దీని యొక్క 22 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ప్లస్ పాయింట్ ఏంటి అంటే డెవలపింగ్ థెరపీస్ ఫర్ డిజీజెస్ సచ్ యాజ్ క్యాన్సర్ అండ్ రేర్ డిజీజెస్, ప్రిడిక్టివ్ డయాగ్నోసిస్ అండ్ ప్రిడిక్టివ్ మెడిసిన్. ఏ మెడిసిన్ ఇస్తే ఈ యొక్క డిఎన్ఏకి ప్లస్గా ఉంటుంది, ఏ మెడిసిన్ ఇస్తే ఆ డిఎన్ఏ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్రోటీన్స్ ఇస్తుందన్న దాని గురించి చదువుతాం. దాదాపు 10,000 మంది ఇండియన్స్ శాంపుల్ తీసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, దిస్ ప్రాజెక్ట్ ఈస్ లెడ్ బై సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ బెంగళూరు బేస్డ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్. ఐఐసి బెంగళూరు కూడా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ తర్వాత ఐఐటీస్ కూడా కొలాబరేట్ అవుతున్నాయి. I said you there are around 40 institutions in this whole collaborate 22 partner organizations, 22 partner organizations ఉన్నాయి. అందులోనే ఐఐటీస్ మరియు ఐఐఎస్సి కూడా ఉంది. సో నెక్స్ట్, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఏదైనా ఉంది అంటే ఇండియా జెన్ ప్రాజెక్ట్, ఇండియా జెనెటిక్ ప్రాజెక్ట్ అని కూడా అనొచ్చు. ఇండియా జెన్ వచ్చేసి ఎవరు స్టార్ట్ చేశారండి? 2019 ఏప్రిల్లో సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఏదైతే మన హైదరాబాద్లో ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ చేసింది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎనేబుల్ జెనెటిక్ ఎపిడమాలజీ అండ్ డెవలప్ పబ్లిక్ హెల్త్ టెక్నాలజీ అప్లికేషన్స్ యూజింగ్ పాపులేషన్ జీనోమ్. జెనెటిక్స్ ఒక ఎపిడమాలజీ ఏంటి, పబ్లిక్ హెల్త్ ఎలా కాపాడాలి, వాళ్ళ జెనెటిక్స్ ఎలా ఉన్నాయనే స్టడీ కోసం మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది. Okay, the ability to decode the genetic blueprint of humans through whole genome sequencing will be a major driver for biomedical science. చెప్పాను కదండి, మనకు సంబంధించిన మనకు సూట్ అయ్యేటువంటి మెడిసిన్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇట్ వుడ్ అంటే మన ఇండియాలో ఉన్న మెడికల్ రీసెర్చ్ పెరుగుతుంది, అలానే మన జీనోమ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారీ సంస్థ కూడా ఏర్పడుతుంది. ఓకే, మళ్ళీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ పెరుగుతుంది, R&D పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ కూడా వస్తారు. ఆల్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ అండ్ ఇట్ విల్ ఆల్సో మేక్ ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ డిజీజెస్. మీకు ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంతకుముందు స్లైడ్లో ప్రొవైడ్ చేశాను కదా. సో ఆల్ దిస్ ఐ హ్యావ్ మేడ్ ఇన్ దిస్ స్లైడ్స్, వర్డ్ ఫార్మాట్లో పెట్టానండి. సో యూ కెన్ స్టడీ ఇట్. ఓకే, ప్లీజ్ రీడ్ దిస్ స్లైడ్స్, దే ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. నెక్స్ట్, ఇప్పటిదాకా చదివినటువంటి టాపిక్లో నుంచి మోడల్ ప్రిలిమ్స్ మరియు మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, నేను డైరెక్ట్గా మీకోసం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ వారు కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో వచ్చిన మోడల్ క్వశ్చన్స్ తెచ్చాను. ఏమంటున్నారండి, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ అడ్వాంటేజెస్ ఇన్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది దేంట్లో వాడుతున్నామని 2020 యూపీఎస్సీలో అడిగారండి. మీరు చూడండి, మీకు ఇంతకుముందు చెప్పాను ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ని నేను త్రీ పేరెంట్ బేబీలో నేను మీకు చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ 3 పేరెంట్ బేబీ, ఎక్కడుందో చూద్దాం. ఓకే, లాస్ట్ నుంచి చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిజీజ్ ఇన్ ఆఫ్ స్ప్రింగ్. 3 పేరెంట్ బేబీ అంటే మదర్లో మైటోకాండ్రియల్ డిజీజ్ ఉంది కాబట్టి ఆ మైటోకాండ్రియాని తీసేసి వేరే మదర్ నుంచి హెల్దీ మైటోకాండ్రియా పెట్టుకుందాం అనుకున్నాం. సో లక్కీలీ మన ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు, కానీ మిగతా పాయింట్స్ కూడా చూడాలి. వెన్ ఎవర్ యూ డూ యువర్ MCQs యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ ఆప్షన్. డు నాట్ హరీ అప్ బై అంటే లాస్ట్ పాయింటే కరెక్ట్ కదా నేను పెట్టేస్తా. సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి కన్ఫ్యూజింగ్, సో యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్. ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ ఇన్వర్ట్రో బై డోనార్ స్పర్మ్, దాన్ని IVF అంటాం. అక్కడ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ఏది లేదు కదండి. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ మోడిఫికేషన్ ఆఫ్ స్పర్మ్ ప్రొడ్యూసింగ్ సెల్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇంటూ ఫంక్షనల్ ఎంబ్రియోస్. ఇవన్నిట్లో యాప్ట్ ఏది వచ్చిందండి, ద మోస్ట్ యాప్ట్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిజీజ్, బికాస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో ప్రోన్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనే టర్మ్ కూడా వాడాను కాబట్టి ఆప్షన్ D విల్ బి యువర్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ చదవండి. ఫంక్షనల్ క్రోమోజోమ్స్ కెన్ బి క్రియేటెడ్ by joining the segments of DNA taken from cells of different species. Cells taken out of plants and animals can be made to undergo cell division in
laboratory petri dishes. మామూలుగా టిష్యూ కల్చర్ కానివ్వండి, ప్లాంట్ టిష్యూ కల్చర్ కానివ్వండి, ఎనిమల్ టిష్యూ కల్చర్ కానివ్వండి, ల్యాబొరేటరీ ప్లేట్స్లోనే కదండి డివిజన్ చేస్తున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కదా, ఇట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. బట్ దే హ్యావ్ ఆస్డ్ యూ incorrect statements they have asked you. Let's see the option number C. A piece of DNA taken out from an animal cell can be made to replicate outside the living cell in a laboratory. అంతే కదండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్లో మనం డిఎన్ఏని మల్టిపుల్ చేసేసి దాన్ని మనం లెన్స్లో చూడడానికే కదా మనం చేసుకుంది. So this is possible outside the human body, then this is also correct. Pieces of artificial functional DNA can be created in laboratory. ఆర్టిఫిషియల్ డిఎన్ఏ ల్యాబొరేటరీలో క్రియేట్ చేయవచ్చా? ఇది కొంచెం డౌట్ ఉంటుంది మీకు, నాకు తెలిసినంత వరకు. మరియు ఫంక్షనల్ క్రోమోజోమ్స్ కెన్ బి క్రియేటెడ్ బై జాయినింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ టేకెన్ ఫ్రమ్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. వేరు వేరు స్పీసీస్ నుంచి తీసుకున్నటువంటి దాని నుంచి మీరు ఒక ఫంక్షనల్ క్రోమోజోమ్ని తయారు చేయొచ్చా, చేయరాదా? మామూలుగా మై ఫ్రెండ్స్, యూ కెన్ ఫార్మ్ పీసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫంక్షనల్ డిఎన్ఏ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ల్యాబొరేటరీ కాదా? ఎస్, దే కెన్ బి క్రియేటెడ్. కానీ క్రోమోజోమ్స్ డిఫరెంట్ స్పీసీస్కి మనం అటాచ్ చేయలేము. ఆ స్పీసీస్ రెండు వేరు వేరు కాబట్టి అవి ఆఫ్ స్ప్రింగ్ని ప్రొవైడ్ చేయలేవు, కాబట్టి ఆ క్రోమోసోమ్స్ అనేది ఫామ్ చేయలేము. చాలా రేర్ కండిషన్స్లో, చాలా రేర్ కండిషన్స్లో ఫామ్ అవుతాయి. కానీ అది ఫామ్ అయినటువంటి స్పీసీస్ కూడా ఇన్ఫర్టైల్గా ఉంటుంది, అది మళ్ళీ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొవైడ్ చేయలేదు. సో ఆప్షన్ బి ఈజ్ మై ఆన్సర్ హియర్, సారీ ఆప్షన్ ఏ ఈజ్ మై ఆన్సర్ హియర్, which is not correct. Next, what is Cas9 protein that is often mentioned in news? మనం CRISPR Cas9 గురించి చదివామండి. CRISPR Cas9 నేను చెప్పానండి. Cas9 is an molecular seizure to cut the segment of the DNA. సో ఏముంటుందండి, molecular seizure used to targeted gene editing. Direct option A is my answer. Okay. Next question. Discuss the applications of biotechnology in agriculture and allied sector. Agriculture మరియు allied sectorలో, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అంటే ఏంటంటే ఎనిమల్ హస్బెండరీ కూడా వస్తుంది. సో ఈ ఆన్సర్ని ఎలా రాస్తారు? ఓకే, ఫస్ట్ బయోటెక్నాలజీ అనే డెఫినేషన్ రాయండి. You write that biotechnology is the science using the biologics to develop greater organisms which are helpful for the human. మనిషికి ఉపయోగపడేటువంటి బెటర్ ఆర్గానిజమ్స్ని డెవలప్ చేసేందుకు వాడేదే ఈ బయోటెక్నాలజీ. బయాలజికల్ ప్రాసెస్ ద్వారా మనం ఎన్హాన్స్ చేస్తున్నాము, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్, అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆఫ్ బయోటెక్ ఇన్ అగ్రి. ఓకే, అగ్రికల్చర్లో. ఇప్పుడు అగ్రికల్చర్లో అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయండి? వి డిస్కస్డ్ బయోపెస్టిసైడ్స్ ఫామ్ చేసేందుకు. నెక్స్ట్, బయోఫర్టిలైజర్స్. ఓకే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, హై ఈల్డింగ్ వెరైటీస్. యూ కెన్ ఆల్సో ఫార్మ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్. ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్. ఓకే, మరియు ఎనిమల్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అన్నారండి. అప్పుడు మీరు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్. ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ వాట్ యు ఆర్ గోనా యాడ్? ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, then you can also add shelf life of whatever the products which are produced from agriculture are increased. Shelf life improved. Texture. Okay, enzymes use cheyochu manufacturing lo. Okay, and you need to also understand animal husbandry kabatti transgenic animals, alane cloning. Okay, tissue culture to provide similar plants.
ఓకే, సో ఈ అన్ని పాయింట్స్ని కలుపుకుంటూ మీరు రాస్తే కన్క్లూజన్లో ఏం రాయాలండి, భారతదేశం ఇప్పటికీ అగ్రికల్చర్ దేశమే. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. సో ఈ యొక్క భారతదేశం కేవలం అగ్రికల్చర్ దేశమే కాకుండా న్యూట్రియంట్ డెఫిషియెంట్ దేశము. కాబట్టి న్యూట్రియంట్ ఎన్హాన్స్మెంట్ కోసం, ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ కోసం ఒక రైతు యొక్క ఇన్కమ్ విత్ మోడీస్ విజన్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022 అది కేవలం బయోటెక్నాలజీ యూజ్ చేయడం ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప బయోటెక్నాలజీని వదిలేసి ముందుకెళ్తే సాధ్యం కాదు అన్న వార్డ్తో మీరు కన్క్లూజన్ చేయాలి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.